ఇంతకుముందు ఎప్పుడైనా డైరెక్ట్ గా మిమ్మల్ని కలిసారా ఈశ్వరాచారి? లేదు, నన్ను కలవలేదు. వాళ్ళ కుటుంబం మాత్రం నా దగ్గరికి పంపించింది ఈశ్వరాచార్య. పంపిస్తే అన్న కష్టం ఉందన్న, నా కుటుంబాన్ని ఆదుకో అన్న అంటే తప్పకుండా అని చెప్పి నేనే ఆ కుటుంబానికి 2 నెలల ఇంటి రెంట్ కట్టిన. ఇది చేసి కూడా వారం రోజులు కూడా కాలే. 2 నెలల రెంట్ కట్టి 8,000 పెట్టి సరుకులు ఇప్పించి కుటుంబం, నేనున్న తల్లి నువ్వు జాగ్రత్తగా ఉండు, మీ భర్తను బాగా చూసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఎప్పుడు కలవలేదు. వాళ్ళ భార్య మాత్రం, కవిత మాత్రం నన్ను కలవడం జరిగింది. ఓకే, అంటే ఇవాళ మీరు ఉండుంటే బహుశా మీరు మనసు మార్చుండే వాళ్ళేమో, మీతో మాట్లాడితే ఇంకా ఏదన్నా రిలీఫ్ వచ్చిందండి. అంటే ఆయన ధైర్యం వచ్చిండేదో, మనం సాధిస్తాం బీసీ రిజర్వేషన్స్ అని. అన్ఫార్చునేట్లీ మీరు ఆ సమయంలో అంటే మీ స్టాఫ్ ఎవరితో మాట్లాడారా దీని గురించి? అంటే ఈ బీసీ రిజర్వేషన్స్ అట్లా ఏమైనా చెప్పారా? యాక్చువల్లీ అతని కుటుంబం నా దగ్గరకు వచ్చినప్పుడు అతనితో నేను ఫోన్ లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అతను చెప్తుంది ఒకటే, అన్న బీసీలకు న్యాయం జరగాలన్నా మీతోటే అవుతుందన్నా, మీరే చేయాలన్నా. ఆయన కుటుంబం గురించి మాట్లాడలే, బీసీల గురించి మాట్లాడి నాతోటి. ఆ కుటుంబం వచ్చేమో ఆ చిన్నపిల్లల్ని చూసి నాకు గుండె కరిగిపోయి ఆ కుటుంబానికి నేను తక్షణమే 20,000 రూపాయలు పంపించడం జరిగింది ఆ రోజు. సో ఈ రోజు ఈ దురదృష్ట ఘటన జరిగింది. భరత్ గారు, శరత్ గారు మీరేం అప్పీల్ చేస్తారు? ఒకటి, నేను మొదటి నుంచి కూడా చెప్పాను ఏమంటే, హక్కుల కోసం పోరాటం అనేది ఒక మార్గం. అది మేము విద్యార్థి దశ నుంచి అవలంబిస్తూనే ఉన్నాం. మేము ఎప్పుడు కొట్లాడుతూనే ఉన్నాం. ఎప్పుడు ఏ ప్రభుత్వాలతో, ఏ రూలింగ్ ఎస్టాబ్లిష్మెంట్ తో రాజీ పడలేదు. సో నిరంతరము ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య హక్కుల కోసం వాళ్ళు కొట్లాడాలి. మాలాంటి వాళ్ళు వాళ్లకు మద్దతుగా నిలబడతాం. వాళ్ళ హక్కుల విషయంలో రాజీయే పడం. అయితే నేను ఒక్క రిక్వెస్ట్ మాత్రం ఈ సందర్భంలో చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్సిడెంట్, ఇతని ఆత్మ బలిదానం అనే అంశం మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల. గత వారం 10 రోజుల నుంచి ఏం జరుగుతుంది, ఏంటిది, ఏ వ్యవహారాలని, అతను ఏ రకమైన మానసిక స్థితిలో ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏదైనా మార్గదర్శకత్వంగా ఉండాలి అని అంటే బలహీనంగా ఆలోచించే వాళ్లకు కొంత ధైర్యం నింపడానికని దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ జరగాలి భరత్. తర్వాత రెండోది భరత్, ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు ఎమిలీ డార్కీమ్ అనే ఒక గ్రేట్ సోషాలజిస్ట్ ది సూసైడ్స్ అనే దాని ఒక పుస్తకం రాసినాడు. ఇది నేను విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే చదివినాను. అంటే రకరకాల కారణాలతోని వ్యక్తులు సూసైడ్ కు అనే నిర్ణయం తీసుకుంటారు, ఆత్మ బలిదానం చేస్తారు అని. అయితే యువకులకు చెప్పాల్సింది, బంగారు భవిష్యత్తు మీది. మీరు ఆత్మ బలిదానాలు చేసుకొని ఏం సాధిస్తారు? ఇప్పుడు ఎవరు మీకు మోసం చేస్తున్నారు? ప్రభుత్వ పరంగా కొంత రకరకాల డోలాయమాన పరిస్థితులలో ప్రభుత్వ ఆలోచన విధానము, తర్వాత అధికారంలో ఉన్నటువంటి కొంత అగ్రకులాల వాళ్ళు అయ్యో అధికారం మా చేతి నుంచి పోతుంది, బలహీన వర్గాల వాళ్ళ చేతికి పోతుంది, వాళ్ళ రాజ్యం వస్తుందని అంతా ఏదో రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితోని ఏదైతే రిజర్వేషన్ ఇస్తామో 42% అన్నారో దాని ప్రకారంగా చిత్తశుద్ధిగా కార్యక్రమాలు చేయాలి. ఇంకెంతమంది ప్రాణాలు పోయినాక ఈ ప్రభుత్వం నడుం కడుతుంది? ఎప్పుడు ఆలోచిస్తుంది? ఇక అంటే ఎవరి ప్రాణమైనా ప్రాణమే కదా. ఇప్పుడు ఆ పిల్లోడు, అతని వాళ్ళ కుటుంబము, వాళ్ళ పరిస్థితులు ఒకసారి తలుచుకుంటే చాలా దారుణంగా ఉంటది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మాత్రం ఇతని ఆత్మ బలిదానం వెనుక ఉన్న కారణాలు, ఇతరత్రమైన అంశాల మీద క్షుణ్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాల. ఇంకొకళ్ళు ఎవ్వరు ఆ రకమైన ట్రాప్ లోకి పోకుండా ఉండాలని అన్నప్పుడు దీనికి సంబంధించిన విషయాలను బహిర్గతం చేయడం కూడా అవసరం. అట్లా ఇప్పుడు అన్నారు కదా, మల్లన్న అన్నారు కదా, శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమం బీసీ ఉద్యమానికి నేను అని, బహుశా అట్లా ఆయన తప్పుడు పందాలు ఎంచుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అట్లా అదేనండి, అదే దట్ ఈస్ కాల్డ్ మెంటల్ స్టేటస్ అంటాం అనమాట. దట్ పర్ప్లెక్సిటీ షుడ్ నాట్ ప్రివేల్ ఓవర్, కావద్దు అని అన్నప్పుడు ఆ రకంగా బలహీనమైనటువంటి భాష మాట్లాడే వాళ్ళ పట్ల మనం ఇంకా ఎక్కువ శ్రద్ధ వహించేసేసి వాళ్ళకి ధైర్యం నింపాలా. బాబు అట్లా కాదు, నువ్వు ఆలోచించే విధానం రాంగ్, నువ్వు ఒక్కడికి వస్తే బలహీన వర్గాల వాళ్ళకి రిజర్వేషన్స్ వస్తే అట్లా కాదు, బతికుండి కొట్లాడాలా. కొట్లాడిన వాళ్లే ఇవాళ చూడండి, ఒక విషయం, మనం స్వతంత్ర సంగ్రామం చూసినాం, టిఆర్ఎస్ ఉద్యమం చూసినాం, ఇతరతం చూసినాం. కొట్లాడిన లక్షలాది మందిని పక్కకు పెట్టి 4-10 మంది అధికారాన్ని పంచుకున్నారు. ఇప్పుడు ఇట్లా బలిదానాలు చేసిన శ్రీకాంతాచార్య కుటుంబానికి ఏం న్యాయం జరిగింది? ఈ అధికార గణం అనేవాళ్ళు, ఈ అధికారంలో ఉండేటువంటి ఈ రూలింగ్ క్లాస్ అనేవాళ్ళు వీళ్ళ ఓన్ వేలోనే వీళ్ళు పోతా ఉంటారు. సో కాబట్టి యువకులు మీరెందుకు ప్రాణాలను త్యాగం చేసుకుంటారు?
చెయ్యకుండా మీకు ఏదైనా ఇది విషయం ఉంది, ఈ రకంగా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి అనుకోండి, లేకపోతే ఇతరతరమైన ఇబ్బందులు ఉన్నాయి, లేదా ఈ రకంగా ఈ ఇష్యూని మనం తీసుకెళ్లాలి ముందుకు అని ఒకవేళ ఆలోచనలు పంచుకునే వాళ్ళు మాలాంటి వాళ్ళతో డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి, ఛానల్లోకి రావాలి. ఇవాళ ఇప్పుడు మీరైనా కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఇవాళ బీసీ ఉద్యమం మీద ఒక ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇన్ని వేదికలు అవైలబుల్ గా ఉండగా ప్రాణత్యాగం ఎందుకు? నీ మాటకు విలువ లేకుంటే కదా. నువ్వు చెప్పదలుచుకున్న పాయింట్ ఏదో చెప్పు. ఇప్పుడు మేము చాలా సార్లు ప్రజాస్వామిక రీతిలోనే ముఖ్యమంత్రిని బీసీ ద్రోహి అని కూడా అన్నాం ఒక సందర్భంలో. లేదు, అంత అబద్దాలు ఆడాడు, అసలు ఏ ప్రాతిపదిక మీద కామారెడ్డి డిక్లరేషన్ చేసినాడు, ఇప్పుడు ఎందుకు ఇంత సతమతం అవుతున్నాడు, ఇదంతా కేవలం హుడ్వింకింగ్ అని మనము విమర్శించినాం. అట్లా ప్రజాస్వామ్యంలో అన్ని అవకాశాలు దొరుకుతాయి, కానీ చావు అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లం. ఎస్ 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 సో చావు అన్నది నిజంగా సొల్యూషన్ కాదు.